నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు వన్ రజతోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమాలను నియంత్రించవలసిన అవసరం ఉందని వ్యాఖ్య. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్న మంత్రి నాదెళ్ల మనోహర్. ఏలూరులో జరిగిన భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ త్వరలో చిత్ర పరిశ్రమ పెద్దలతో సమావేశం అవుతామని వెల్లడి. తెలుగు ప్రజలు తనపై చూపిన అభిమానంతో నాడు సైబరాబాద్ నిర్మాణం, హైదరాబాద్ అభివృద్ధి చేశాను అని, నేడు అమరావతి నగర నిర్మాణం సైతం చేస్తున్నాను అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో మీడియా పాత్రను కొనియాడారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ను కాంగ్రెస్ సర్కార్ అప్రజాస్వామికంగా సీఎం పదవి నుంచి తొలగిస్తే ఈనాడు పత్రికా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పాటు పడిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో తెలుగు వన్ సంస్థ రజతోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు నేడు కొన్ని పత్రికలు సామాజిక మాధ్యమాలు వ్యక్తిత్వ హననానికి మహిళలను కించపరిచేలా రాస్తున్నారు అని చంద్రబాబు ఆక్షేపించారు. అలాంటి వాటిపై నియంత్రణ ఉండాల్సిందేనని నొక్కి చెప్పారు. సాంకేతికత పెరిగిన క్రమంలో దానిని అందిపుచ్చుకుని మంచి కార్యక్రమాలకు వాడాలి అని సూచించారు. సామాజిక మాధ్యమాలను నియంత్రించవలసిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అంతమేర నష్టాలు ఉన్నాయన్నారు. వ్యక్తిత్వ హననం చేసే మాధ్యమాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా వార్తలు చెప్పేవాళ్ళు, అది కూడా సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైంలో ఒక 10 నిమిషాలు మాత్రం వార్తలు చెప్పేవారు. ఆ వార్తలు చదువుకొని ఏ రాజకీయ నాయకుడు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎవరు అసెంబ్లీలో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారని బేరే చేసేవాళ్ళు. ఆ తర్వాత న్యూస్ పేపర్స్ రెవల్యూషన్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్ట్ క్రైసిస్ వస్తే ఎన్టీ రామారావు గారిని మెజారిటీ ఉన్న అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే ఒక ఈనాడు చూపించిన చొరవ 30 రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పుడప్పుడే మెచ్యూరిటీ వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వస్తే ఓసారి అనిపిస్తుంది 2003 క్రియేటివ్ ఎకానమీలో 2 సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు. ఒకటి బాంబేలో, రెండోది అమరావతిలో. అమరావతి క్రియేటివ్ ఎకానమీ ఒక చిరునామాగా ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ని మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీ. ఈరోజు ఆలోచించింది కాదు. 1995లో 95 నుంచి 2000 వరకు బ్లూ ప్రింట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఏమి రావాలి, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, జినాం వ్యాలీ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సిటీ కానీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని ప్లాన్ చేశాం. దానివల్ల ఈరోజు మీరు చూస్తే బెస్ట్ లివబుల్ సిటీగా ఉంది. ఇంకొకటి, జీవితంలో కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి. భగవంతుడు ఆ అవకాశం నాకు ఇచ్చాడు మీ అందరి ఆశీర్వాదాలతో. అదే ఒకప్పుడు హైదరాబాద్, ఇంకొక సిటీని తెలుగు జాతికి అందించే అవకాశం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ టాప్ సిటీస్ ఇండియాని చూస్తే 1 and 2గా అమరావతి, హైదరాబాద్ ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది తెలుగువారి శక్తి, అది ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ముఖ్యంగా మనం చూస్తే స్వాతంత్ర ఉద్యమం, పత్రికలు, జర్నలిస్టిక్ కీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత రాను రాను పోటీ ప్రపంచంలో మనం చూస్తే విలువలు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇటీవల సోషల్ మీడియా మామూలుగా లేదు. మామూలుగా ఎంత లాభాలు ఉన్నాయో అంత నష్టాలు కూడా ఉన్నాయి.
కొంతమంది సోషల్ మీడియాని ఒక వేదికగా తీసుకుని క్యారెక్టర్ అసాసినేషన్కి కానీ రాంగ్ న్యూస్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పను కానీ, కంట్రోల్ చేయాలని చెప్పను కానీ నియంత్రణ అవసరం. ఆ నియంత్రణ చేయకపోతే ఇండల్లో ఉండే ఆడబిడ్డల క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తూ చాలా సమాజానికి హాని జరిగే పరిస్థితి వస్తుంది. నేను అందుకే ఈరోజు ఏదైతే మిత్రులు చెప్పినటువంటి కంఠమనే చెప్పినట్టు దానికి ఏకీభవిస్తున్నా. ఏ విధంగా చేయాలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరిగిన తర్వాత అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరం కూడా ఆలోచించి ఏ విధంగా రైట్ మీడియాని ఏ విధంగా ప్రోత్సహించాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ క్రియేటివిటీకి ఏమాత్రం అడ్డంకి లేకుండా ఏ విధంగా చేయాలి, అదే సమయంలో క్యారెక్టర్ అసాసినేషన్ కానీ కొంతమంది కొన్ని దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో చేయాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. కొల్లిపర నుండి పెద్ద నగరాలకు వెళ్లే అవకాశం లేకుండా ఇక్కడే అన్ని వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్య సిబ్బంది రోగులకు అంకిత భావంతో సేవలు అందించాలి అని ఆయన సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం రోగులను కలుసుకుని వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. ఈ వైద్య శిబిరంలో 20 మంది వైద్యులు, 50 సహాయక సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు అన్నారు. అన్ని రకాల వైద్య విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కొల్లిపర హెల్త్ సెంటర్లో పెద్ద నగరాలకు వెళ్లకుండానే వైద్యం అందించే దిశగా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కొల్లిపరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఉచిత వైద్య శిబిరం మనలో నుంచి కూడా అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో 8 ప్రధాన విభాగాలు, గుండె చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు, జనరల్ సర్జరీ డాక్టర్లు, టోటల్ ఈ రోజున 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 600 దాటారు ఇప్పటివరకు ఓపీ. సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తాం. సో ఆ కార్యక్రమం కొల్లిపర మండలంలో ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం. మనం కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని 100% ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. సంక్షేమం విషయంలో కూడా ఇప్పుడే దాదాపు 140 వితంతు పెన్షన్లు పంపిణీ చేశాం. మండలంలో ఇంకొన్ని ఒక 20-30 రావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్గా మన మండలంలో నేను చెప్పినట్టు ఇప్పటి వరకు ప్రతి నెల మనం దాదాపు 45 కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లు మనం అందిస్తున్నాం. దాదాపు 7,000 మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల 1వ తారీఖున. ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. ఇక్కడ ఈరోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది. ఎక్స్రే మెషిన్ ఇంకో 4 రోజుల్లో అది కూడా ప్రారంభించుకుంటాం. వాటితో పాటు స్కానింగ్ మెషిన్, డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్, డిసిహెచ్ఎస్ గారిని కూడా నేను కోరాను. రాబోయే రోజుల్లో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం. కొల్లిపరలో ఎవరు కూడా తెనాలికో, విజయవాడకో, గుంటూరుకో వెళ్ళకునే పరిస్థితి ఖచ్చితంగా మనకి కొల్లిపర ఆసుపత్రిలోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ విధంగా ప్రజలు స్పందించడం, ప్రతి గ్రామా నుంచి అందరినీ కూడా కష్టపడి గత 3-4 రోజుల నుంచి డాక్టర్లే కాదు మన సిబ్బంది, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి చేశారు. ఎంపీపీ గారు కూడా వచ్చారు. ఇద్దరు ఎంపీటీసీలు అందరూ కూడా గ్రామాల్లో మనం ఈ సమాచారం తెలిపే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అంతిమంగా పాపం చాలామంది
డబ్బు ఖర్చు పెట్టుకుని వైద్య సేవలు చేయించుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మనం ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ప్రతిసారి కూడా నేను చెప్పేది ఇది ఒకటే, అందరం కూడా అంకిత భావంతో పనిచేస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తాం. కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయంగా మేము దాన్ని చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం. త్వరలోనే ఏపీలో నంది అవార్డులను పునరుద్ధరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఒక ఫిలిం పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చలనచిత్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం చిత్రం ప్రచారంలో భాగంగా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఏలూరు ఇండోర్ స్టేడియంలో సాయంత్రం నిర్వహించారు. భైరవం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రకృతి సౌందర్యాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు జరుగుతున్నాయని, కానీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కావడం లేదన్నారు. దీనికి సంబంధించి స్టూడియోల నిర్మాణాలు, డబ్బింగ్, రీరికార్డ్ చేయడంలో నిర్మించడానికి సపోర్ట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫిలిం పాలసీ తీసుకురావడానికి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నంను కూడా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయడానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చాలా కాలంగా నంది అవార్డులను మరుగున పడేశారని, తిరిగి పునరుద్ధరించి అతి త్వరలోనే పురస్కారాలను అందజేస్తాము అన్నారు. త్వరలోనే చిత్ర పరిశ్రమ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మంది ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర రంగం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ట్రైలర్ అయితే మాత్రం చాలా గూస్ బంప్స్ వచ్చేలాగే ఉంది. ఒక మంచి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, అదేవిధంగా వెనకాల దేవాలయాలకు సంబంధించినటువంటి నేపథ్యంతో ఈ సినిమా ఉన్నట్టుగా కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఈ సినిమా సూపర్ హిట్ కావాలనేటువంటి మాటని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి సినిమాలు, ఇంత గ్రాండియర్గా తీసినటువంటి సినిమాలు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడాలి. దయచేసి ఎవరు కూడా ఈ సినిమాల్ని ఓటీటీలో చూద్దాం, లేకపోతే టీవీల్లో చూద్దాం అనే కంటే కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే రాష్ట్రాభివృద్ధి కూడా ఒక ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుందనేటువంటి మాటను కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, తద్వారా వారికి ఆర్థికపరమైనటువంటి లాభం, అదేవిధంగా ఆర్టిస్టులకి ఉన్నత స్థానం రావటం లాంటి అంశాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా స్వయంగా కళాకారుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి, మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో చలనచిత్ర రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. మనకు తెలుసు, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి అందాలు ఉన్నాయి. ప్రకృతి సౌందర్యాలు తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. అయితే ఇక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావటం లేదు. దానికి సంబంధించి ఇక్కడ స్టూడియో నిర్మాణాలకు కానీ, డబ్బింగ్ థియేటర్లు, రీరికార్డింగ్ థియేటర్లు ఇలాంటి వాటిని నిర్మించడానికి అవసరమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికి ఈ మధ్య కాలంలోనే ఒక ఫిల్మ్ పాలసీ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాటిని అమలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రకృతి అందాలకి నెలవైనటువంటి ఆంధ్రప్రదేశ్లో 100% చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాటతోటి మేము కొన్ని కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లాగే మన వైజాగ్ను కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఇందాకే కృష్ణ గారు చెప్పినట్లుగా చాలా కాలంగా మూలన పడిపోయినటువంటి నంది అవార్డులు అనేటువంటి దాన్ని తిరిగి పునరుద్ధరించి అతి త్వరలోనే వాటిని తీసుకురావడం జరుగుతుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, త్వరలోనే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ముఖ్యులైనటువంటి డైరెక్టర్లు, నిర్మాతలు, అదేవిధంగా ఆర్టిస్టులతో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి
100% చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తామనేటువంటి మాటని మరొకమారి తెలియజేసుకుంటూ, ఈ సినిమా చూస్తే మాత్రం మల్టీ స్టారర్ సినిమా. 3 హీరోలు, అందులోనూ యువకులు, వారు అద్భుతంగా వారి యొక్క రౌద్రాన్ని చూపించినటువంటి విషయాన్ని మనం ఈ ట్రైలర్లో చూసాం. వారందరూ మంచి హావభావాలు ప్రకటించారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనేటువంటి నమ్మకం నాకు అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. వారికి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ సినిమా హిట్ కావాలని, తద్వారా ఇలాగా బిగ్ స్క్రీన్ మీద చూసే సినిమాలు చాలా ఎక్కువ రావాలని, ప్రేక్షకులు కూడా ఆ సినిమాల్ని బాగా చూసి వారికి ఆదరణ పెంపొందించాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఉద్దండరాయనిపాలెంకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి చేసిన కేసులో వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్కు మంగళగిరి న్యాయస్థానం జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. ఈ రోజు ఉదయం తుళ్లూరు నుంచి భారీ బందోబస్తు మధ్య మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం సురేష్ను తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి న్యాయస్థానంలో పోలీసులు సురేష్ను ప్రవేశపెట్టారు. సురేష్ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. న్యాయస్థాన ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. సురేష్ అనుచరులు భారీగా న్యాయస్థానానికి చేరుకోవడంతో వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అనంతరం రిపోర్ట్ను పరిశీలించిన న్యాయమూర్తి గతంలో సురేష్పై 12 కేసులు ఉన్నాయని, ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉండగా వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన నేపథ్యంలో రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య నందిగాం సురేష్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాల రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? పిచ్చి పిచ్చిగా ఉన్నాయండి, గేట్లు వేసి పెడుతున్నారు. 5-10 మంది ఉన్నారు. మిగిలిన కలిసేలా మీరు ఒక్కనే తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికుల హక్కులను కొందరు కాంట్రాక్టర్లు కాలరాస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ అండ్ సిపిడబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వినుకొండ రాజారావు అన్నారు. కార్మికులు ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ఇబ్బంది పెట్టేలా కాంట్రాక్టర్లు వ్యవస్థ పనిచేస్తున్నారన్నారు. న్యాయబద్ధంగా లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికులకు ఉండవలసిన సౌకర్యాలు అందడం లేదన్నారు. ఈ తరుణంలో అటువంటి కాంట్రాక్టర్ల బారి నుంచి కార్మికులను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆర్డబ్ల్యూఎస్ అండ్ సిపిడబ్ల్యూఎస్ వర్కర్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వినుకొండ రాజారావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సరఫరా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల హక్కులు హరించి వేయబడుతున్నాయన్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సిన ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, జీతాలను కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదన్నారు. స్కీమ్ కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం కార్మికులకు జీతభత్యాలు చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. కానీ ఆ ఒప్పందం మేరకు జీతభత్యాలు ఇవ్వకుండా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి రానున్న కాలంలో కొనసాగితే కార్మికుల ఆందోళన తప్పదన్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి కార్మికుల పక్షాన నిలవాలి అని, కార్మికులకు ఇబ్బంది పెడుతున్న కాంట్రాక్టర్లపై తగిన చర్య తీసుకోవాలి అన్నారు. కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని సౌకర్యాలను అందించాలి అని యూనియన్ డిమాండ్ చేస్తుంది అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించని పక్షంలో కార్మికుల ప్రతిఘటన ఎదుర్కోక తప్పదన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ రక్షణిత మంచినీరు ఇస్తూ ఆ ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగులు లేక కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భం, ప్రాథమిక హక్కులకి
భంగం వాటిల్లుతున్నటువంటి పరిస్థితి. లేబర్ యాక్ట్ ప్రకారం, SSR యాక్ట్ ప్రకారం ప్రతి కార్మికుడికి తగినంతగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము జీతభత్యాలు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ దాన్ని స్వప్రయోజనాల కోసమై వారు దాన్ని తుంగలో తొక్కి కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న సందర్భం గత 25 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ యొక్క కార్మికులు మాకు కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి, మాకు కూడా భరోసా కావాలి అంటూ ఈ రోజు రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటులో తీసుకున్న నిర్ణయం రాబోయే రోజుల్లో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నందున రాబోయే రోజుల్లో సమ్మె నోటీసులు ఇచ్చి కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం త్వరలో జరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వానికి ఎటువంటి బడ్డలు లేనటువంటి విషయం, కేవలం ₹1 కూడా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, చెల్లించాల్సిన పని లేదు. కేవలం కాంట్రాక్టర్ అనేటువంటి వ్యక్తి మధ్యలో మేస్తా ఉన్నాడు, వీళ్ళ రక్తాన్ని జలగల్లా పీలుస్తా ఉన్నాడు. కాబట్టి ఆ జలగల బారి నుండి వీళ్ళని కాపాడమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా వీళ్ళ యొక్క ES గాని, ESI గాని, PF గాని కట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఎక్కడ కూడా పనిచేయడంలే. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు కార్మిక లోకమంతా రోడ్డు ఎక్కడానికి కూడా సిద్ధపడింది. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, రాజకీయంగా ఎదుగుదలకు సహకారం అందిస్తుంది అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తని నాయకుడిగా చేసే బాధ్యత తందన్నారు. పార్టీ పదవులు, వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని బోండా ఉమా చెప్పారు. విజయకృష్ణ సూపర్ బజార్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బందర్ రోడ్లోని విజయకృష్ణ సూపర్ బజార్ ప్రాంగణ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. నూతన పాలక మండలి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో విజయకృష్ణ సూపర్ బజార్ MD కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా వెలగ సురేష్, పాలక మండలి సభ్యులుగా మెతుకూరి కాసిం, పడమటి రామకృష్ణ, దొంగర ఆంజనేయులు, బేవర సూరి, కడియం శివప్రకాష్, వేల్పుల రాజేష్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నాణ్యతతో కూడిన అన్ని రకాల అయినటువంటి సరుకులు, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దీపావళి పండుగ సమయంలో టపాసులు తదితర వాటి అమ్మకాలకు విజయకృష్ణ సూపర్ బజార్ పేరుగాంచింది అన్నారు. విజయకృష్ణ సూపర్ బజార్ పేరు ప్రతిష్టలను పెంచేలా నూతన పాలకవర్గం పనిచేయాలి అని సూచించారు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పదవుల విషయంలో తగిన న్యాయం జరుగుతుంది అన్నారు. ప్రజా సమస్యల నిత్యం తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ టీడీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి అన్నారు. పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తాను వ్యక్తిగతంగా అండగా ఉంటాను అని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయకృష్ణ సూపర్ బజార్ అంటే విజయవాడలో ఒక బ్రాండ్ అన్నారు. అటువంటి సూపర్ బజార్ పాలకవర్గ ప్రతినిధులుగా ఎన్నికైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ సభకు అధ్యక్షులుగా నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు వ్యవహరించగా టీడీపీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ, కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, మోదుగుల తిరుపతమ్మ, బార్ అసోసియేషన్ నాయకులు భాష తదితరులు పాల్గొన్నారు. అతి పురాతనమైనటువంటి మంచి చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరానికే కోఆపరేటివ్ వ్యవస్థలో సూపర్ మార్కెట్ని మొట్టమొదట విజయవాడ నగరానికి పరిచయం చేసినటువంటి విజయకృష్ణ సూపర్ బజార్ అంటేనే ఒక బ్రాండ్ ఇది. అటువంటి విజయకృష్ణ సూపర్ బజార్కి అనేక బ్రాంచ్లు ఉన్నాయి. దానికి నూతనంగా కమిటీని ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ చైర్మన్గా విద్యాధికుడు, అడ్వకేటు మా సోదరుడు వెలగా సురేష్ని చైర్మన్గా, అలాగే కమిటీ మెంబర్లుగా, డైరెక్టర్లుగా వేల్పుల రాజేష్, మోత్కూరి కాసిము, అలాగే పడమటి రామకృష్ణ, దొంగర ఆంజనేయులు, అలాగే ప్రకాష్, అలాగే బేవర సూరి, వీళ్ళందరినీ కూడా
డైరెక్టర్గా ఏర్పాటు చేసి ఈరోజు ఇప్పుడే గౌరవ అధికారి సూపర్ మార్కెట్ చైర్మన్ ఎండి కిరణ్ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం కూడా చేసుకోవడం సంతోషం, ఆనందదాయకం. ఇవాళ గత 5 సంవత్సరాల్లో కోఆపరేటివ్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఈ శాఖలో ఎక్కడా కూడా కుప్పకూలిపోయినటువంటి వ్యవస్థని మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తిరిగి సహకార వ్యవస్థకి ఊపిరి పోస్తున్నాం. మళ్ళీ ఈ వ్యవస్థని పూర్వ వైభోగం తీసుకొస్తాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో నమ్మకానికి నాణ్యతకు పేరైనటువంటి ఈ సూపర్ మార్కెట్కి పూర్వ వైభోగం తీసుకొస్తాం. ధరల విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వ పరంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించే విధంగా ఈ కమిటీ బాధ్యత తీసుకుంటుందని, అలాగే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఈ కోఆపరేటివ్ వ్యవస్థకి మళ్ళా తిరిగి పూర్వ వైభోగం విజయకృష్ణ సూపర్ బజారు పొందేదానికి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా అండగా ఉంటానని, అలాగే మా డైరెక్టర్లు చైర్మన్ నిత్యం కూడా ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఈ కమిటీని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. విజయకృష్ణ సూపర్ బజార్ అంటే ఒక ప్రత్యేకత కలిగిన సూపర్ బజార్. నేను ఆయన కంటే ఇంకా పెద్ద. నేను చిన్నప్పుడే విజయవాడలో అసలు మాస్ అంటే తెలియని రోజుల్లో చిన్న చిన్న కొట్లు ఉన్న సందర్భంలో అన్ని వస్తువులు ఒకేసారి దొరికే ఒక సూపర్ బజార్ అనేది ఉందంటే చాలా గొప్ప. విజయవాడ వాసులే కాదు, గన్నవరం ఇటు ప్రాంతాల నుంచి కూడా వచ్చి విజయకృష్ణ సూపర్ బజార్లో సరుకులు తీసుకెళ్ళాడు. ఎందుకంటే ప్యాకింగ్ తర్వాత ఇప్పుడు వచ్చే మాల్స్ పెద్ద పెద్ద బడా కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు, పెద్ద పెద్ద షాప్స్ ఇప్పుడు మాల్స్ ఉన్నాయి. కానీ అప్పుడు మాల్స్ అంటే తెలియని రోజులు. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా దీపావళి సామాన్ అంటే సూపర్ బజార్ విజయకృష్ణ ఎక్కడ కొనేవాళ్ళు. ఇక్కడికి వస్తే చాలా సరసమైన రేట్లు వస్తాయని చెప్పి ఉండేది. అలాంటి సూపర్ బజార్ గతంలో కూడా 2014, 2019లో కూడా రఘురామరాజుని ఇక్కడ చేయడం వేస్తే దాన్ని చక్కగా చేశారు. ఆయన తర్వాత ఇందాక మనం చేసే పని బట్టి పదోన్నతులు ఉన్నట్టు కూడా రాష్ట్ర స్థాయి ఒక అనుబంధ సంఘానికి ఆయన నాయకుడిగా ఉన్నారు. జనసేన పార్టీ అభ్యున్నతి బలోపేతం లక్ష్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు పనిచేయాలి అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. రానున్న కాలంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. జన సైనికులంతా మంచి పేరు పార్టీ నాయకత్వానికి తీసుకువచ్చేలా క్రమశిక్షణతో మెలగాలి అని సూచించారు. విజయవాడ నగరంలో పార్టీ చాలా బలంగా ఉందని, రాబోయే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిపే లక్ష్యంగా శ్రమించాలి అని ఉదయభాను జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్స్ పంపిణీ కార్యక్రమం 36వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురు జన సైనికులకు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి క్రియాశీలక సభ్యత్వ కార్డులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సందేశ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం క్రియాశీలక సభ్యత్వాలు విజయవాడ నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లు కూడా నిర్వహించి పార్టీని బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో రానున్న మున్సిపల్ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థుల కూటమి పార్టీ గెలుపు కోసం ప్రతి జన సైనికుడు పనిచేయాలి అని అన్నారు. జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ ఉదయభాను సారథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో బలోపేతం అవుతుంది అన్నారు. డివిజన్ అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ మాట్లాడుతూ పెద్ద ఎత్తున అభిమానులు జనసేన సభ్యత్వం తీసుకున్నారు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ శంకర్, విజయవాడ జనసేన పార్టీకి చెందిన పలువురు డివిజన్ అధ్యక్షులు, నగర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేసిన 36 డివిజన్లో ఏర్పాటు చేసిన సమన్వయకర్త ప్రభు గారు మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ ఈ డివిజన్లో
సభ్యత్వాన్ని తీసుకున్న వారందరికీ కూడా ఇవాళ వారందరికీ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో జనసేన పార్టీని బాగా బలోపేతం చేస్తాం. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కూడా కూటమిలో ఉంటూ తప్పకుండా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో తప్పకుండా కూటమి నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ జనసేన పార్టీని బాగా ముందుకెళ్తామని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా ఎవరైతే విజయవాడ నగర ప్రజలు ఉన్నారో నగర ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ సేవలు అందించడం ముందుంటుందని తెలియజేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 36వ డివిజన్లో వేంపాటి ప్రభు ఏర్పాటు చేసినటువంటి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కిట్లు పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పెద్దలు ఉదయభాను గారు వారి చేతుల మీదుగా క్రియాశీల సభ్యులందరికీ కూడా కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. వారి నాయకత్వంలో ఈ బెజవాడ నగరంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో మేము ఏవైతే సీట్లు పంపిణీ తీసుకుంటామో అన్నీ కూడా గెలిపిస్తామని వారి నాయకత్వంలో ఈ బెజవాడ నగరంలో ఎన్ని కార్పొరేటర్లు తీసుకున్నా అన్నీ డంకా పదంగా గెలిపిస్తామని కూడా తెలియజేస్తూ ఈ జనసేన పార్టీని విజయవాడ నగరంలో బ్రహ్మాండమైన బలోపేతం చేసి అందరికీ అందుబాటులో ఉంటామని కూడా అదే రకంగా రేపు నెలలో కూడా మా కార్యాలయం ఉదయభాను గారి నాయకత్వంలో జిల్లా కార్యాలయం కూడా ఓపెన్ అవుతుంది. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా భానుగారి నాయకత్వంలో వారికి అందుబాటులో ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 36 డివిజను అధ్యక్షులు వేంపాటి ప్రభుజీ గారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వాలు ఏదైతే సభ్యత్వాలు తీసుకున్నారో వారందరూ కూడా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే కూటమి కలిసి ఎట్లాగైతే 3 పార్టీలు వెళ్తున్నామో రాబోయే రోజుల్లో కూడా అలాగే ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అనర్చాం. రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా గతంలో కూడా 2021లో కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. కొన్ని డివిజన్లో 1900, 1800, 1700 ఓట్లు కూడా రావడం జరిగింది. బలమైనటువంటి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ రేపు కూటమిగా అనుకూలంగా ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 21 సీట్లు ఎట్లయితే గెలిచిందో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి కార్పొరేట్ సీట్లతో 100% స్ట్రైక్ రేట్తో గెలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు వన్ రజతోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమాలను నియంత్రించవలసిన అవసరం ఉందని వ్యాఖ్య. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్న మంత్రి నాదెళ్ల మనోహర్. ఏలూరులో జరిగిన భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ త్వరలో చిత్ర పరిశ్రమ పెద్దలతో సమావేశం అవుతామని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.